శ్రీ గురుభ్యో నమః. బుధుడు అనే గ్రహం మేధస్సు కారకుడు కాబట్టి వాడు లగ్నంలో గాను ఉంటే మేధస్సు అంటే బై బర్త్ వాడు కొంతవరకు ఏదో రకంగా ఏ రకమైన ధన సంపాదన పెంచుకోవాలి అంటే ఇంటలెక్చువల్గా ఆలోచించడం, బ్రెయిన్తో పనిచేయడం, అంటే హార్డ్ వర్క్ చేతులు కాళ్ళతో చేసేదానికంటే బ్రెయిన్తో సక్సెస్ఫుల్. అంటే ఒక చెస్ ప్లేయర్ అనుకున్నా దాని బ్రెయిన్ వాడతాడు, క్రికెట్ ప్లేయర్ని చేతులు కాళ్ళు వాడతాడు, ఫుట్బాల్ ప్లేయర్స్ అంటే ఆడితే కానీ వాళ్ళకి శరీరానికి అలసటిస్తే కానీ వాళ్ళకి సక్సెస్ కనబడతాడు. కానీ చెస్ ప్లేయర్స్కి బ్రెయిన్తో సక్సెస్ఫుల్ కనబడతాడు. అంటే వీళ్ళ లగ్నంలో వీళ్ళు కుదురున్నాడు, వీడికి తెలివితేటలు ఉంటాయి. అంటే అలా డబ్బు సంపాదించడం. అలాగే కొంతమంది ఉంటారు బ్రెయిన్ ఇంటలెక్చువల్గా ఆలోచించి డబ్బు సంపాదించేవాడు ఉంటారు. ఇదంతటికీ అంటే లగ్నంలో బుధుడు ఉండడం వల్ల అటువంటి ఆలోచన ఉంటుందన్నమాట. సో అలాగే లగ్నంలో బుధుడు ఉన్నా ద్వితీయంలో బుధుడు ఉన్నాడు అనుకుందాం. ద్వితీయంలో బుధుడు అంటే వాక్చాతుర్యం, తన కుటుంబ వాక్ విద్యాస్థానంలో బుధుడు ఉంటాడు. అంటే మాటగారితనంతో డబ్బు సంపాదిస్తాడు, కుటుంబపరంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు. ఉన్న వాళ్ళందరికంటే వాక్చాతుర్యంతో ఎన్నో పనులు చేస్తుంటాడు. విద్యాపరంగా కూడా కొంత యోగాన్ని చూపిస్తాడు. ధనపరంగా కూడా ఎక్కడ రూపాయి పెట్టినా దానికి ఒక రూపాయి కలిసి వచ్చేటట్టుగా తను నిదానంగా వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ అంత మాటగారితనంతో గౌరవంగా నిలబడే ప్రయత్నం చేస్తాడు. అదే మూడో ఇంట్లో బుధుడు ఉన్నాడు. అన్నదమ్ములు అక్క చెల్లెలతో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంగా వెళ్తుంటాడు. లగ్నాదు తృతీయ స్థానంలో ఉంటే అందరూ కావాలనుకుంటా అందరికి ఇవ్వాల్సినవి ఇస్తుంటాడు, అందరికి సేవ చేసుకుంటూ ఉంటాడు. ఈ రకంగా మూడో ఇంట్లో బుధుడు ఉండడం వల్ల వాడు ఆ రకంగా ఆ యోగాన్ని ఇస్తాడు. చతుర్థంలో బుధుడు తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ అబ్బాయి ఏం పని చేసినా, వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా అమ్మాయి యొక్క గైడెన్స్ ద్వారా వెళ్తుంటాడు. అలాంటి వ్యక్తులు చాలా మంది కనబడుతుంటారు. వీళ్ళందరికీ చతుర్థంలో ఉన్న బుధుడు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది చెప్తామన్నమాట. అలాగే పంచమంలో బుధుడు. పంచముడు పిల్లవాడు మంచి ఉన్నతమైన మేధస్సుతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పిల్లల ద్వారా యోగాలు కూడా బాగా కనబడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో తండ్రి కొడుకులు చేసే వ్యాపారాలు కూడా ఉంటాయి. అందులో పంచమంలో బుధుడు ఉంటే మహా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అద్భుతంగా ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికం అంటే మామూలు ఆర్థికం కాదు, వ్యాపారమే ఒక ఉన్నతమైన స్థాయి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పంచమంలో ఉన్న బుధుడు యొక్క ప్రభావం అన్నమాట. అలాగే ఆరో ఇంట్లో బుధుడు అంటే ఆరోగ్యం, అంటే ఆరోగ్య స్థానం, ఆరో స్థానం అంటే అక్కడ ఎప్పుడైతే బుధుడు ఉంటాడో ఆరోగ్యం విషయంలో కొంచెం నరాలకు సంబంధించిన సమస్య తీసుకొచ్చినప్పటికీ అధిగమించి మళ్ళీ ఉన్నతమైన స్థాయి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఏడో ఇంట్లో బుధుడు అంటే భార్య యొక్క తెలివితేటలతో ముందుకు వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. వ్యాపారం చేసేవాళ్ళు భార్యని వ్యాపార రంగంలో కూర్చోబెట్టి ఆవిడ పేరు బలం బాగుందని చెప్పి చాలా మంది ఆవిడ పేరుతో స్టార్ట్ చేయడం, వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ధనార్జన చేసుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఏడేంట్లో బుధుడు యొక్క ప్రభావం జరుగుతుంటుంది. అలాగే భాగ్యస్థానంలో బుధుడు ఉంటే ఒక రకంగా తండ్రి ద్వారా రాజ్యంలో ఉంటే చేసే చేసే ప్రతి పని వ్యాపారం అనే ఆలోచనతో. లాభంలో బుధుడు అంటే ఎవరు చేసినా ఒక గ్రూప్లో తనకంటూ తన వాటా వచ్చేటట్టుగా ఆర్థిక బలం పెరిగేటట్టుగా ఉండడం. అదే వ్యయంలో బుధుడు అంటే చేసిన వ్యాపారంలో ఖర్చు అయిపోయేటట్టుగా ఉండడం. ఈ రకంగా ఒక్కొక్క రాశిలో బుధుడు ఒక్కడు ఉన్నప్పుడు ఉండే ఫలితాలు అవేమి ఉంటాయి. కాబట్టి అన్నిటికీ ముఖ్యంగా బుధుడు యొక్క బలాన్ని పెంచుకుంటే ప్రతి వెళ్తాం వ్యాపారంలో, రాజమార్గంలో రాజయోగం ఉండొచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885599147, 8885599148, 97044470001, 97044470002.